న్యూస్ ఛానళ్లలో డిబేట్ జరిగేటప్పుడు అందులో వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం? దానిని ఛానల్కు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. ఎల్లో మీడియాలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగించడం లేదా? అనలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఖండించింది. ఈ వ్యాఖ్యలపై తన ప్రమేయం లేకపోయినా కొమ్మినేని క్షమాపణ కూడా చెప్పారు. కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఓ ప్లాన్ ప్రకారం సాక్షి మీడియాకు దురుద్దేశం ఆపాదిస్తున్నారా లేదా? కృష్ణరాజు వ్యక్తిగత వ్యాఖ్యలను సాక్షి మీడియాపై రుద్దుతున్నారా లేదా? ఒక పద్ధతి ప్రకారం అమరావతి మహిళల్ని రెచ్చగొడుతున్నారా లేదా? కొమ్మినేని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా అక్రమ అరెస్టు చేశారా లేదా? మీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే అక్రమ కేసు పెట్టారా లేదా? ఏడాది పాలనా వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా లేదా? ఒక్క అరెస్టుతో సాక్షి మీడియాను భయపెట్టాలని చూస్తున్నారా లేదా? జర్నలిస్టులను కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ఒక విష సంస్కృతి తీసుకొచ్చారా లేదా? సమాధానం సీఎం చంద్రబాబే చెప్పాలి. నిజం చెప్పాలంటే హన్నోడు కాదు విన్నోడిదే తప్పన్నట్టుగా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి కొమ్మినేనిని అరెస్టు చేశామని ఆనందపడుతున్నారేమో. ఇక్కడితో మీ పాలనా వైఫల్యాలను ప్రశ్నించడం ఆగుతుందని అనుకుంటున్నారేమో. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తే మీ అరాచకాలను నిలదీయరని అనుకుంటున్నారేమో. ఎన్నటికీ అలా జరగదు. ఓ 10 పాయింట్లు చెబుతాను. అటు ఎల్లో మీడియా, ఇటు కూటమి ప్రభుత్వం నోట్ చేసి పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ దారుణ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, సూపర్ 6తో పాటు ఆ 143 హామీలు నెరవేర్చే వరకు నిలదీస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, మహిళలు, రైతులు, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 4, బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఆగే వరకు మీ చేతగానితనాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. పాయింట్ నెంబర్ 5, నడి రోడ్డుపై నరికి చంపుతున్న పచ్చమోక రాక్షసత్వాన్ని దేశమంతా చూపుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 6, ఏడాదిలోనే 1,50,000 కోట్ల అప్పులతో మీరు సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని కడిగేస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. పాయింట్ నెంబర్ 7, అమరావతి కేంద్రంగా 1,00,000 కోట్ల దోపిడీకి మీరు గీసిన స్కెచ్ బయట పెడుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 8, 99 పైసలకే ఉర్సాగాళ్లకు 1,000 కోట్ల విలువైన భూములు దోచిపెట్టడాన్ని ఖండిస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి. పాయింట్ నెంబర్ 9, ఇసుక, మద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ కుంభకోణాలను ప్రజల కళ్లకు చూపిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 10, కక్ష సాధింపులు, డైవర్షన్ కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న అరాచకాలను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి.